అదేవిధంగా శంఖము పూర్ణచంద్రకాంతితో ఉన్నట్లుగా భావించాలి. కౌస్తుభమని అప్పుడే ఉదయించిన సూర్యుడిలా ఎక్కడుందో తెలుసుగా, విష్ణు వక్షస్థలంలో ఉన్నది. అంతేకాదు సుదర్శనాన్ని ఎలా ధ్యానించాలంటే సహస్ర సూర్యుల కాంతులతో ప్రకాశిస్తున్నట్లుగా ధ్యానించాలి. ఇక శ్రీవత్స లాంఛనము తెల్లని మల్లెపువ్వులా భాసిస్తూ ఉన్నది. ఇక నారాయణుని యొక్క దివ్య శరీరాన్ని ఎలా ధ్యానించాలంటే మేఘ సమానంగా భాసిస్తున్నట్లుగా చెప్పాలి. ఇందులో మంత్రములకు ఏం చెప్పాడంటే శ్రీ వైనతేయాయ గరుడాయ నమః దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా సుదర్శనాయ నమః, శ్రీ గదాయై నమః ఇవి రాసుకోవచ్చు. శంఖానికి శ్రీ పాంచజన్యాయ నమః, శ్రీ శ్రియై నమః, శ్రియై అంటే లక్ష్మీదేవికి నమస్కారం, శ్రీ పుష్ట్యై నమః, శ్రీ వనమాలాయై నమః, వనమాల స్త్రీదేవత, శ్రీవత్సాయ శార్ంగాయ నమః స్వామి ధనస్సు పేరు శార్ంగము, ఇది సువర్ణ ఛాయలతో ఉన్నది. అంతేకాదు స్వామి అమ్ముల పొదులను కూడా ధ్యానించమన్నాడు. స్వామికి అమ్ముల పొదులు ఉన్నాయట. శ్రీ ఇషుధిభ్యాం నమః